హాయ్ బ్రో. హాయ్ బ్రో. ఎక్కడ బ్రో? వైజాగ్ బ్రో. ఓకే బ్రో, ఇప్పుడు వైసీపీ కార్యాలయాన్ని కూల్చేశారు కదా, దాని గురించి మీ స్పందన? మంచి పని అయింది, మంచి పని అయింది. అది కూల్చేయాలి బ్రో. ప్రజల డబ్బు, అది ప్రజల డబ్బుని మనోడు సుఖంగా తీసుకున్నాడు, నెక్స్ట్ జైలుకే. మంచి పని అయింది అదైతే. ఫస్ట్ ఆఫ్ ఆల్ అంటే ఇప్పుడు ఒక అధికారంలో ఉన్నా లేకపోయినా వాళ్ళంటూ ఒక ఆఫీస్ అనేది వాళ్ళు నిర్వహించుకున్నారు. సో దాన్ని వేరే వాళ్ళు కూల్చేయడం ఎట్లా అనుకుంటున్నారు? తప్పు కాదు బ్రో. యాజ్ ఏ చెప్పాలంటే గవర్నమెంట్ ప్రకారంగా చూసుకుంటే ఒక సీఎంకి వచ్చే శాలరీ 5 లక్షలు మాత్రమే. ఆ ఆఫీసు ఎంత ఉండొచ్చు అనుకుంటున్నారు మీరు? ఒక ఉంటుందా, ఒక 60 లక్షలు ఉంటుందా? కోట్లు ఉంటాయా? కోట్లే ఉంటాయి కదా. కోట్లు ఎక్కడి నుంచి వచ్చినాయి? గవర్నమెంట్ సొమ్ము. గవర్నమెంట్ సొమ్ముని వేస్ట్ చేసి ఇలాగ ఆఫీసులు కట్టుకోవడం, ఇలా ఇష్టసరంగా తిరగడం అంటే ఎవడు ఊరుకుంటాడు బ్రో? చెప్పండి మీరే. అందుకే కూల్చి పడేశారు. అది బెటర్, మంచి పని చేశారు. యాక్చువల్ చెప్పాలంటే అతను రాజకీయంలో ఉన్నప్పుడు చేసింది ఏంటి? జస్ట్ ఒక పని చేశాడు, ఆ పని మాత్రమే నిలబెట్టుకున్నాడు. ఏంటి? ఇలాగ అమ్మఒడని ఆవడని ఓడని ఇచ్చాడు, మళ్ళీ అదే ట్యాక్సుల రూపంలో తిరిగి లాక్కున్నారు. దాని తర్వాత పోనీ రోడ్లు వేయించాడా? అభివృద్ధి అన్నది ఆంధ్రాలో కనిపించలేదు బ్రో. ఫస్ట్ ఆఫ్ ఆల్ అభివృద్ధి అంటే ప్రజలు ఎందుకు సపోర్ట్ చేయకుండా ఉంటారు? సరే నేను అది పీకేస్తాను, ఇది పీకేస్తాను అని చెప్పుకుంటూ వచ్చినాడు. మరి ఏం చేశాడు? తెల్లారులు పడుకోవడమా? పోనీ తిరగడమా? పోనీ పవన్ కళ్యాణ్ గారు ఉన్నారు, ఆయన అతను సొంత డబ్బులతోనే సినిమాలు చేసుకొని అటు ఇటు సమాన్యాయంగా చేసుకున్నారు, అంతే కదా. ఇప్పుడు సినిమాలు వచ్చిన మనీ తీసుకొచ్చి జనాలకి ఉచితంగా ఇలాగా పెట్టడం, మీటింగ్లు పెట్టడం, అందరినీ మోటివేట్ చేయడం, అసలు అతను వస్తే ఎలా ఉంటుందని వాళ్ళ వ్యక్తిని తెలియపరచడం, అలానే రోడ్లు బాగోపోతే బాగు చేయించడం. అలానే ఇప్పుడు ఒక పొలిటీషియన్ అన్నది చేసుకుంటే, ఒక కామన్ మ్యాన్ మీద చేసుకుంటే ఎలా రియాక్ట్ అయ్యారు అతను? అక్కడెక్కడో సేవలు అంటే అక్కడి నుంచి అతను ఆఫీస్కి వచ్చి ఆ లెటర్ కంప్లైంట్ పెట్టి పద్ధతికి వెళ్ళారు. అది ఒక రాజకీయ నాయకుడు అన్న లక్షణం, అంతే కదా. మరి జగన్ ఏం చేశారు? బయట మర్డర్లు జరిగిపోతున్నాయి, ఏం చేశారు? వైజాగ్లో స్మగ్లింగ్ జరుగుతున్నాయి, ఏం చేశారు? ఏది రుషికొండ గడి కొట్టేసి చేసుకోవడం అంటే మాఫియా డాన్ జగన్. ఇప్పుడు రిషికొండ గురించి వస్తే, రిషికొండ కూడా చాలా పకడ్బందీగా ప్లాన్ చేశారు. అతని సొంతం కోసం, అంటే అతని ఓన్గా, అంటే ప్రజల కోసం కాదు, అతని కోసమే కట్టుకున్నారు. అన్ని కోట్లు పెట్టి మీరు చూస్తున్నారు కదా, దానిపైన మీరేమనుకుంటారు? ఇప్పుడు జగన్ గారు చెప్పాలంటే అతను చాలా 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 అంటే చాలా కోపం తెప్పించాడు బ్రో. ముఖ్యంగా వైజాగ్ జిల్లాలో ఉన్న ప్రజలకి దెబ్బకి ర్యాలీలు దిగడం, ధర్నాలు చేయడం, ఆ స్టీల్ ప్లాంట్ నమ్మేయడం. ఏంటి బ్రో, ఏం జరుగుతుంది బ్రో? విశాఖపట్నంలో అందమైన సముద్రాన్ని కూని చేసేస్తారా డ్రైనేజ్ అంతా కలిపేసి? అసలేనా? ఇప్పుడు చెప్పాలంటే వైజాగ్లో తుఫాన్లు కానీ ఏమైనా వచ్చినాయి అనుకో, రుషికొండ అదొక కొండ మాత్రం ఆపుతుంది, అంటే సముద్రం అన్నది లోపలికి రాకుండా, ఊర్లోకి రాకుండా. అలాంటిది అది కొట్టేసే ఇల్లు కట్టుకుంటున్నారు, కడదామని స్టార్ట్ చేశారు. ఈ లోపు ధర్నాలు చేయడం, ఇలాగా మీడియాకి టచ్ అవ్వడం, ఇలాంటివి అన్నవి జరిగినాయి. కాబట్టి అది పిటిషన్ అయింది. మనోడు కప్పేసి అలా కవర్ చేసాడు కానీ, మ్యాజిక్ చేసాడు కానీ పని అవ్వలేదు. ఇప్పుడు అది కొట్టేసినా మనోడు ఇల్లు కట్టుకున్నా ఫస్ట్ సముద్రం టచ్ అయ్యేది ఆడింటికే, పోయేది ఫస్ట్ జగనే, అంతే కదా. అంతే, అది తప్పు బ్రో. ఫస్ట్ ఆఫ్ ఆల్ జనం డబ్బు జనానికి ఇవ్వాలి, జనం కోసం వచ్చింది. మనం బతకడానికి ఉన్నదే రాజకీయ నాయకులు. ఇప్పుడు పూర్ ఫ్యామిలీ, మిడిల్ క్లాస్ ఫ్యామిలీలు ఎలా బతుకుతారు బ్రో? అంతే కదా, మధ్యతరగతి వ్యక్తులు. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్కి మరి మంచి రోజులు వచ్చినాయని మీరు అనుకుంటారా? ఖచ్చితంగా పండగ మాకు. ఇప్పుడు ఈ నెల అంతా పండగ మాకు. టీడీపీ రావాలనుకున్నాం, టీడీపీ వచ్చింది. ఇంకా జనసేనలో పవన్ కళ్యాణ్ గారు రావాలనుకున్నాం, పవన్ కళ్యాణ్ గారు వచ్చారు. పిచ్చెక్కిస్తారు బ్రో. తర్వాత ఆంధ్ర అంతా అంగరంగ వైభవంగా జరుగుతూ ఉంటుంది వచ్చే పండుగలన్నీ. థ్యాంక్ యూ బ్రో. హాయ్ బ్రో. హాయ్ బ్రో. ఎక్కడ మాది వైజాగ్ బ్రో, అంటే వైజాగ్ దగ్గర అనమాట, ఆంధ్ర. ఓకే బ్రో, ఇప్పుడు వైఎస్ఆర్సీపీ పార్టీ ఆఫీస్ అనేది కూల్చేశారు కదా, అసలు ఎందుకోసం కూల్చేయడం కరెక్టేనా? అంటే కూల్చడం కరెక్ట్ అని నేను అనడం లేదు, కాకపోతే వాటికి అంటే పర్మిషన్స్ లేకుండా వాళ్ళకి ఇష్టం వచ్చినట్టు కట్టడం వల్ల, దానివల్ల అలా చేసారేమో, అది నేను చెప్తున్నా. నెక్స్ట్ ఇప్పుడు రుషికొండ ఉంది, అక్కడ ప్యాలెస్ ఉంది, జగన్ కట్టుకుంది. అది ప్రజల కోసం కట్టాను
అని చెప్తున్నారు. కానీ కొంతమంది ఏందంటే అది వాళ్ళ సొంతం కోసం కట్టుకున్నాడు, అతను ఉండడానికి మాత్రమే కట్టుకున్నాడు అని అంటున్నారు. దీనిపై మీ బ్రో ప్రజలు కట్టుకునేది అపార్ట్మెంట్స్ ఉంటాయి బ్రో. దాంట్లో వాళ్ళకి ఒక హోమ్ ఇద్దాం, ఒక ఫ్లాట్ ఇద్దాం అనేసి ఉంటుంది. అది ఎటు చూసినా విల్లా అంటారు తప్ప అంటే పేద ప్రజలు ఉండడానికి ఉండే నివాసం అని ఎవ్వరు అనరు. అంటే అది విల్లాయే. జగన్మోహన్ రెడ్డి కట్టించుకున్నాడు విల్లా అది. అంటే ప్రజలకు కట్టేస్తే నార్మల్గా అపార్ట్మెంట్లు ఎలా ఉంటాయి, హోమ్స్ ఎలా ఉంటాయి అవన్నీ మనకు తెలిసినాయి కదా బ్రో. అంటే చంద్రబాబు నాయుడు కట్టించినాడు అపార్ట్మెంట్లు. ఆ అపార్ట్మెంట్లో అంటే ఫ్యామిలీస్ మినిమం ఒక 500 ఫ్యామిలీస్ ఉండేలాగా అపార్ట్మెంట్స్ అనేది కన్స్ట్రక్షన్ చేసినాడు. అది పర్మిషన్తో. ఇవి ఎవరి పర్మిషన్ లేదు బ్రో. అంటే సీఎం తనే కదా, ఇంకా దీని గురించి అందుకని అది కరెక్ట్ కాదని నేను చెప్పగలను. అయితే అన్నన్ని డబ్బులు పెట్టి కట్టారు కదా, అది కరెక్టేనా? అన్ని డబ్బులు ఖర్చు చేసి ఇది ఆఫీస్ కోసం కానీ గవర్నమెంట్ కోసం కానీ కట్టామని అంటున్నారు. ఇది కరెక్టే అంటారా అన్ని డబ్బులు పెట్టి కట్టడం? అంటే బ్రో అన్ని డబ్బులు కట్టే బదులు వాళ్ళు 3 క్యాపిటల్స్ అన్నారు. 3 క్యాపిటల్లో కూడా ఒక క్యాపిటల్ అయినా కన్స్ట్రక్షన్ చేశారా? ఆ పెట్టిన అమౌంట్ ఏదో ఒక క్యాపిటల్లో ఒక ఐటీ కంపెనీ కానీ ఏదైనా అంటే స్టూడెంట్స్కి ఉపయోగపడే ఏదైనా ఉపయోగిస్తే దానికి యూజ్ ఉంది. అంటే ఇప్పుడు ఆ విల్లాలోకి వెళ్ళి ఎవరో వర్క్ చేయలేరు కదా, సాఫ్ట్వేర్ జాబ్ చేయాలి, ఆ విల్లాకి వెళ్ళి చేస్తామా? ఏదైనా మనకు జాబ్ కావాలి, విల్లాకి వెళ్తామా? వెళ్ళాం కదా, అదైతే వేస్ట్ బ్రో. అంటే అంత ఒక్క మాట భయ్య, అలా కాదు. ఆంధ్రాకి క్యాపిటల్ లేకుండా చేస్తారు అతను. ఫస్ట్ ఆఫ్ ఆల్ మేము ఆంధ్ర నుంచి ఇక్కడ చదువుకోవడానికి వచ్చాం భయ్య. చదువుకోవడానికి వచ్చిన వాళ్ళు మా ఫ్రెండ్స్ వీళ్ళు మనం ఏమైనా గట్టిగా ఎటకారాలు ఆడుకుంటాం. అరే మీ రాష్ట్రానికి అసలు క్యాపిటల్ ఏంట్రా, మీ క్యాపిటల్ పేరు చెప్పు మాతో ఉండి అంటున్నారు. అంటే ఎంత బాధ వేస్తుంది. అంటే ఆంధ్రాలో పడ్డం నా తప్ప చెప్పండి మీరే, ఆంధ్రాలో పడ్డం మా తప్ప. సరే పోనీ క్యాపిటల్ పెట్టచ్చు కదా, పెట్టరే, దెబ్బకి అయిపోయింది. ఆ నియోజకవర్గం కూడా వెళ్ళిపోయింది. ఏంటి భయ్ ఇది? నిజంగా అలా కన్స్ట్రక్షన్ చేయాలంటే 5 years టైం ఉంది. 5 yearsలో ప్రమాణ స్వీకారం చేసాడు. 5 years ఉంది మొత్తం. 5 yearsలో ఒక్క క్యాపిటల్ అయినా వైజాగ్ అన్నారు, పోనీ వైజాగ్లో అయినా కానీ కన్స్ట్రక్షన్ జరగాలి కదా, జరగలేదు. అంటే 3 క్యాపిటల్ అయినా 3 ప్లేస్లో ఒక్క ప్లేస్ అయినా కానీ మనకు క్యాపిటల్ కన్స్ట్రక్షన్ జరగలేదు బ్రో. అంటే మాట కనమాట 3 క్యాపిటల్ అంటే ఎవరికి నచ్చదు. నచ్చని దాని మీద పోస్ట్ పోన్ చేసామన్నారు. పోలవరం అన్నారు, పోలవరం బిల్ చేసాం, ఎదర ఆనకట్ట కట్టలేదు, ఎదర వచ్చేయలేదు అన్నారు. వీళ్ళని ఎవరు అప్ చేశారు, వీళ్ళు కట్టచ్చు కదా. 5 yearsలో ఏమైనా జరిగింది అక్కడ? జరగల. అంటే వాళ్ళు చేయలేదు, నేను ఎందుకు చేస్తాను? అంటే వాళ్ళు సగం కంప్లీట్ చేశారు, వాళ్ళు సగం కంప్లీట్ చేసి నేను ఎందుకు చేయాలి? అమరావతిని అలాగ వదిలేరు. అమరావతి 25% కన్స్ట్రక్షన్ చంద్రబాబు నాయుడు చేయించాడు. మిగతా చేస్తే ఏమైంది? చేయొచ్చు కదా బ్రో. అంటే స్టూడెంట్స్ అనేది చదువుకుని హైదరాబాద్ వస్తున్నారు. హైదరాబాద్ రావాల్సిన కర్మ ఏముంది? అంటే మన సొంత రాష్ట్రంలో మనం జాబ్ చేసుకోలేమా, ఇంటికాడ ఉండలేమా అన్న ఫీలింగ్ తెలంగాణ వచ్చిన ప్రతి సాఫ్ట్వేర్ ఎంప్లాయ్ బ్యాచిలర్కి ఆ ఫీలింగ్ అలా ఉంటుంది బ్రో. అందుకే ఇప్పుడు సీఎం అవలోపోయాడు జగన్మోహన్ రెడ్డి. ఏది క్యాపిటల్గా అయితే బెటర్ అని మీరు అనుకుంటున్నారు? అమరావతి అన్న, అమరావతి పక్కన అదే మెయిన్ అనమాట. అంటే అమరావతి మొత్తం చంద్రబాబు నాయుడు అంటే వాళ్ళకి ఎంత అమౌంట్కి అయితే స్థలం అమ్ముతారో అంత అమౌంట్కి తీసుకుని మొత్తం దానికి ఒక ప్లానింగ్ బ్లూ ప్రింట్ మొత్తం అన్నీ వేసి కన్స్ట్రక్షన్ చేద్దామని ఫిక్స్ అయ్యాడు. కాకపోతే అది మధ్యలో ఆఫ్ చేస్తారు. ఇంతకీ చంద్రబాబు నాయుడు ప్రమాణ స్వీకారం తీసుకోకుండా 2 రోజుల ముందే అమరావతికి జీసీబీలు పంపించాడు క్లీన్ చేయడానికి. ఇంకా పార్టీలో దిక్కుండానే అంత చేస్తున్నాడంటే ఇప్పుడు ఏమని జరుగుతుంది? మేము మళ్ళీ తెలంగాణ రావట్లేదు బ్రో నెక్స్ట్ టైం జాబ్కి. అది పక్కా బ్రో, ఫిక్స్ అయిపోయినా. దాంతోనే మా పవన్ కళ్యాణ్ ఒకళ్ళు ఉన్న డిప్యూటీ సీఎం గర్వంగా చెప్పుకుంటాం అనమాట, ఒక రేంజ్లో అనమాట. పవన్ కళ్యాణ్ చూసుకుంటాడు మమ్మల్ని, పక్కాగా చెప్పేస్తున్నాం. అంటే పవన్ కళ్యాణ్ నిలబెట్టుకున్నది మేము. ఇప్పుడు మమ్మల్ని ఒక రేంజ్లో ఒక స్థాయిలో నిలబెట్టేది పవన్ కళ్యాణ్ మాత్రమే. అది నేను అంటే హైదరాబాద్ ఉంది బ్రో. హైదరాబాదు క్యాపిటల్ ఫస్ట్ ఐటీ కంపెనీలు కట్ట తెచ్చింది చంద్రబాబు నాయుడే. అది అందరికీ తెలుసు. అంత చేసినాడు నెక్స్ట్ టైం ఓడిపోవడం వల్ల వేరే జరిగింది. కానీ ఇప్పుడు చంద్రబాబు నాయుడు అంటే ఉంది బ్రో అతనికి, అంటే ఎక్కడలా చేయాలి, ఏది చేస్తే ఎవరికి ఎంత యూజ్ ఉంటుంది అనే ఆలోచన చంద్రబాబు నాయుడుకి ఉంది. మనం చెప్పక్కర్లేదు అనమాట. చంద్రబాబు నాయుడే మొత్తం క్యాపిటల్ అనేది, నిరుద్యోగులకు ఉద్యోగం అనేది అని చేస్తాడు. ఇంకా మాకు చెప్పాలంటే మాకు బ్యాచిలర్స్కి ఉద్యోగాలు లేని వాళ్ళకి ఎంతో కొంత మంత్కి ఇంతని ఇన్కమ్ ఇస్తున్నాడు అనమాట. అది నేను పక్కాగా చెప్పాలండి బ్రో. థ్యాంక్ యూ బ్రో. థ్యాంక్ యూ బ్రో. మన వైఎస్ఆర్సీపీ పార్టీ ఆఫీస్ కూల్ చేశారు అని మీకు తెలుసు. అసలు ఇది కరెక్టేనా? అసలు ఎందుకు కూల్ చేశారు? కరెక్టేనంటే కరెక్టే. ఎందుకంటే వాళ్ళు అధికారంలో ఉన్నప్పుడు అది కడతం జరిగింది. అది గవర్నమెంట్కి హైయెస్ట్ పేస్, అంటే దానికి ఎలాంటి ప్రూఫ్స్ ఏం లేవు. సో దానివల్ల అయితే కోల్టతో ఆయన మంచి నిర్ణయం తీసుకున్నాడు చంద్రబాబు నాయుడు గారు.
అది చేసిన తర్వాత ఆ ప్లేస్లో ఏమైనా ప్రజలకి మంచి చేసేది ఏమన్నా ఇస్తారేమో అయితే మాకు అనిపిస్తుంది. దానివల్ల అయితే దాన్ని కూల్చడం మంచిదే అనిపిస్తుంది మాకు. అది అధికారంలో వాళ్ళు ఉన్నారు కాబట్టి అప్పుడు కట్టారు. ఇప్పుడు వీళ్ళు వచ్చారు కాబట్టి అది అన్ని ప్రూఫ్స్ అన్ని తీసేటప్పటికి అది కరెక్ట్ కాదు ప్లేస్ అని తీసేస్తున్నారు. అది అక్రమ కట్టడాల వల్ల చేసిరు కాబట్టి కూల్చేశారు అన్నట్టు. అంతే, ఎలాంటి ప్రూఫ్స్ లేవు. ప్రూఫ్స్ లేవు. ఓకే, అట్లానే ఇప్పుడు ఋషికొండ గురించి కూడా చాలా టాక్ అయితే బయటకు వెళ్తుంది. లోపల ఇంటీరియల్ గురించి కానీ అది ప్లేస్ గురించి కానీ అసలు అదంతా ఎందుకు చేశారంటారు? అది అసలు ప్రజల కోసము అండ్ ఒక గవర్నమెంట్ కోసం ఆఫీస్ లాంటిది కట్టాము మేము అని చెప్పేసి కొంతమంది అంటున్నారు. ఏమంటారు మీరు? అది ఆఫీసులో కడితే ఆఫీసులో స్విమ్మింగ్ పూల్ ఎందుకు ఉంటుంది భయ్యా? అంటే ఆఫీసర్స్ ఎప్పుడైనా స్విమ్ చేసుకుంటారేమని ఎండాకాలం. అది వీళ్ళు టైంపాస్ ముందాడడానికి ఎంజాయ్మెంట్ చేయడానికి కట్టినట్టయితే అనుకుంటున్నాను నేను. జనాలకు ఉపయోగపడినట్టయితే కాదు. ఋషికొండ అంటే దానికి ఒక నేమ్ ఉంది. ఎప్పుడు వైజాగ్ వెళ్ళినా ఎవరు బయట వాళ్ళు వెళ్ళినా సరే ఋషికొండ, ఆర్కే బీచ్ ఈ రెండు పేర్లు వినపడతాయి. అలాంటి ఋషికొండ అంటే ఇంతకుముందు ఋషులు అక్కడ త్యాగాలు, మన పూజలు, తపస్సులు అన్నీ చేసిన ప్లేస్ అది. అలాంటి మంచి ప్లేస్ని ఈ రోజున గుండెని చేశారు, అరగుండి చేశారు. కానీ అది కరెక్ట్ కాదు. ఎందుకంటే ఇప్పుడు వెళ్ళినా సరే ఋషికొండ ఎదురా అంటే ఇంకేం ఋషికొండ, జగన్ ఆల్రెడీ సగం తినేశాడు, ఇంకేడ ఉంది ఋషికొండ అన్న పేరైతే తీసుకొచ్చాడు. అది కరెక్ట్ కాదు అని నాకు అనిపిస్తుంది.